మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల యేసోబు అలియాస్ జగన్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. మంగళవారం ఛత్తీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో జగన్ మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన హనుమకొండ జిల్లా టేకులగూడానికి మృతదేహం చేర్చారు. 1990లో జగన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 35 ఏళ్లుగా అనేక ఉద్యమాలు దాడుల్లో పాల్గొన్నారు. అంచెలంచెలుగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు. కాసేపట్లో అంత్యక్రియలు జరగనుండటంతో టేకులగూడెం ఎరుపెక్కింది. జగన్ అంత్యక్రియల్లో మాజీ మావోయిస్టులు, ప్రజా హక్కుల కార్యకర్తలు పాల్గొనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, జగన్ స్వగ్రామంలో ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, కొద్దిసేపటి క్రితమే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల యేసోబు అలియాస్ జగన్ అలియాస్ రందేవ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైనటువంటి హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం వద్ద ఆయన స్వగ్రామం సొంత ఇంటి దగ్గరికి ఆయన మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడికి మాజీ నక్సలైట్లు, హక్కుల సంఘం నేతలు, యేసోబు అలియాస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో వాళ్ళ నినాదాలతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఒక ఉద్వేగభరితంగా మారింది. కాజీపేట మండలం టేకులగూడెం ఏదైతే ఉందో మొత్తం కూడా ఎరుపెక్కింది. అన్ని ఎర్ర జెండాలు కట్టారు. ఆయన ఇంటి చుట్టూ కూడా ఎర్ర జెండాలను కట్టారు. చాలా మంది హక్కుల నేతలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 35 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం అనుభవించినటువంటి యేసోబు అలియాస్ జగన్ మృతదేహంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అజ్ఞాత జీవితానికి వెళ్ళిన తర్వాత ఏ రోజు కూడా ఆయన ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే హక్కుల సంఘం నేతలంతా చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున హక్కుల సంఘం నాయకులు కూడా వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. యేసోబు అలియాస్ జగన్ కుమారుడు ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఎప్పుడు అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత నాన్న చివరిసారిగా ఎప్పుడు చూశారు? 2004లో చర్చల సమయంలో 7.5 అడుగుల్లో పిలిపించుకొని మాట్లాడండి. అదే చివరిసారి, అదే మొదటిసారి నాకు చూడండి. నాకు ఊహ తెలిసినప్పుడు చూసిన మా తండ్రి గారి రూపం 2004లో చూసినాం. అదే చివరిసారి, ఇక మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఆయన యోగక్షేమాలు కూడా తెలియదు. కానీ నిన్న సుమారు 9-10 గంటల ప్రాంతంలో కమిషనరేట్ కార్యాలయం నుంచి వెళ్ళి ఫోన్ చేసి తండ్రి గారు ఛత్తీస్గఢ్ అడవుల్లో చనిపోయింది అని చెప్పని వార్త వస్తున్నాయి, కొంచెం మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపియండి అని చెప్పానంటే నేను మా మేనమామను మా పెద్దక్కని తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫొటోస్ ఐడెంటిఫై చేసి అది మా తండ్రి గారిది అని చెప్పని నిర్ధారించుకున్నారు. తర్వాత నేను ఒక ప్రత్యేక అంబులెన్స్ తీసుకొని నిన్న రాత్రి 12 గంటలకి అక్కడ ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ మా తండ్రి గారి మృతదేహానికి పోస్ట్మార్టం చేసి తీసుకొని రావడం జరిగింది. మీరు ఆయన మీ తండ్రి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినప్పుడు మీ వయసు అంతా మీరు ఎక్కడున్నారు? నేను 1 సంవత్సరం పిల్లవాడిని అంతే. నేను అప్పుడు మా మేనమామల ఇంటికాడనే ఉంటున్నా. ఇక్కడ తీవ్రమైన నిర్బంధం ఉండేది. ఇక్కడ నేను అంటే అప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న, మా తాత చంద్రయ్య అని ఉండేవాడు. అతన్ని కూడా పోలీసు వాళ్ళు పలుమార్లు చిత్రహింసలు పెట్టడం, మా తండ్రి ఆచూకీ కొరకు మా తాతను కావచ్చు, లేకుంటే నేను ఇక్కడ స్థానికంగా బడిలో ఉంటే కూడా అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడం. దాంతో అప్పుడు నిర్బంధం తీవ్రం కావడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి మా మేనమామల ఇంటికి వెళ్ళి అక్కడనే విద్యాభ్యాసం కొన్నాను. మీ బాగోగులు చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి దాదాపుగా 35 ఏళ్ళ సమయం అవుతుంది. మీకేమనిపిస్తుంది? మీ నాన్న మీ బాగోగులు పట్టించుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్ళి ఇప్పుడు ఈ విధంగా మరణించి డెడ్ బాడీ తిరిగి రావడానికి మీకేమనిపిస్తుంది? ఇది చాలా బాధాకరమైనది. అంటే ఎవరు కూడా దాన్ని హర్షించేది ఏం కాదు. ఒకటి ఏంటంటే అతని కొడుకుగా నాకు వ్యక్తిగతంగా కొంచెం బాధ అనిపించినప్పటికీ కూడా తాను తీసుకున్న నిర్ణయం లేకుంటే తాను ఇప్పటి వరకు నడిచినటువంటి బాట ఏదైతున్నదో యావత్ పీడిత ప్రజల వైపున, బలహీన వర్గాల వైపున, భూమిలే నిరుపేద బీద బిక్కు వాళ్ళ కొరకు నిలబడిండి అని చెప్పని ఒక ఆధునిక భగత్ సింగ్గా మా తండ్రి గారిని నాకు అనిపిస్తుంది. అన్న, మేము చిన్నతనంలో అన్నం పడి తిరిగినాం. మేము జననాట్య మండలిలో పాటలు పాడిన చరిత్ర నాకు ఉందన్న. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి నేను కూడా భోజనం చేసినామన్న. ఉద్యమం నమ్ముకున్నాడు. తన జీవితం అంతా ప్రజల సేవ చేయాలని, ప్రజలకు నా జీవితం అంతా
ప్రజలకే అంకితం చేయాలని గొప్ప మనసుతో ఈనాడు పార్టీలో ఈనాడు ఎన్కౌంటర్ చనిపోయిన మా యేసుబన్న ఆత్మశాంతి చేకూర్చాలని జోహార్లు జోహారులు యేసుబన్న అందుకో జోహారులు జోహార్లు జోహారులు యేసుబన్న అందుకో జోహారులు కోట్లాది జనులంతరా యేసుబన్న చెయ్యెత్తి మొక్కేరురా కోట్లాది జనులంతరా యేసుబన్న చెయ్యెత్తి మొక్కేరురా మా నాటుల్లో నాటైతివో యేసుబన్న పాటలో పదమైతివో యేసుబన్న పాటలో పదమైతివో పోరులో పోరైతివో యేసుబన్న పోరాట బాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది యేసుబు ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. 1990 నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాల్లో పడి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగి ఈ విధంగా డెడ్ బాడీతో ఇంటికి తిరిగి రావడం పట్ల స్థానికులు కుటుంబ సభ్యులైతే ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నవీన్.